ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఈ రోజు వచ్చేసి మనం మల్టీ గ్రెయిన్స్ తోటి వడలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇది వచ్చేసి మనకి ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి అన్నమాట. ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అన్ని విధాల విటమిన్స్, అన్ని విధాల మనకి చాలా హెల్ప్ అయ్యే ఈ వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. దానికోసం మనం ముందుగా 1 కప్ కందిపప్పు, పల్లీలు, ఎండు బఠానీ, ఎర్ర కందిపప్పు అంటే మసూరి దాల్ అండి, అండ్ శనగలు, మినపగుళ్ళు, పెసలు, రాగులు, శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, బియ్యం, సగ్గు బియ్యం, పెసరపప్పు, కాబూలీ శనగలండి. చిన్న శనగలు వేసాను కదా ఎర్ర శనగలు, ఇప్పుడు కాబూలీ శనగలు, అటుకులు అండ్ కొంచెం మెంతులండి. ఇప్పుడు వీటన్నిటిని కూడాను మనం నీట్గా ఒక 4 to 5 టైమ్స్ వరకు అయితే వాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ కూడాను సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకుని మెంతులు మాత్రం జస్ట్ కొంచెం వేసాను అనమాట. వాటర్ వేసేసి ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. 8 hours నానాలండి కంపల్సరీ. ఓకే, ఇలా నానిన వీటిని మనం ఎంచక్క గ్రైండ్ చేసుకుందాం. దీన్ని వచ్చేసి మనకి కొంచెం థిక్గా ఉండాలన్నమాట. అంటే వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. వడకి అంటే మనకి కాస్త గట్టిగానే ఉండాలి కదండి పిండి. ఆ విధంగా మనం వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు. దీన్ని ఇందులో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడాను సన్నగా వేసుకోవాలి. అండ్ క్యారెట్ తురుమండి, ముక్కలుగా అయినా వేసుకోవచ్చు లేదా ఇలా తురుము అయినా వేసుకోవచ్చు. జింజర్ని కూడా నేను తురిమేశాను, అల్లాన్ని కూడా తురిమి వేశాను. మీరు చిన్న చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. అండ్ జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను. అండ్ కొత్తిమీర అండి, ఇది కూడా సన్నగా తరిగాను చూసారా, ఫ్రెష్గా నీట్గా ఉన్న కొత్తిమీరని, కరివేపాకుని కడిగి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకవేళ మీకు పిండి లూజ్గా అనిపించినట్లయితే దీంట్లో కాస్త మనం బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, చెయ్యి అనేది ఈ విధంగా వెట్ చేసేసుకొని మనం వడకి చక్కగా గార్లకి ఏ విధంగా అయితే చేసుకుంటామో ఇలా ఎంచక్క నేనైతే హ్యాండ్తో వేసేస్తాను. మీరు కర్చీఫో కవరో తీసుకుంటే తీసుకోవచ్చు. ఆయిల్ అనేది వేడిగా ఉండగా అదే ఆయిల్లో చక్కగా వేసేయాలండి. శనగ నూనె కదా, చూడండి ఎలా పొంగుతుందో. ఇలా ఈ విధంగా మనం ఆ కడాయిలో ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని వడలు, అన్ని గారెలు అనమాట హోల్డ్ చేసేసుకొని వేసుకున్నాం కదా, గారెలు అనొచ్చు, వడలు అనొచ్చు. ఇవి చక్కగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేయొద్దండి, ఎందుకంటే రకరకాల పప్పులతో చేసాం కాబట్టి లోపల పిండి అనేది ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచక్క వేయించుకోవాలి. పైన చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చూడండి, వేడి ఆయిల్లో అలా చక్కగా చేత్తో అప్పటికప్పుడు ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. నాకు వడలు ఇలా హ్యాండ్తో వేయడం అలవాటండి. మీలో చాలామంది వరకు హ్యాండ్కి యూజ్ చేస్తారు, అంటే వెట్ క్లోత్ ఏదైనా యూజ్ చేస్తారు లేదా కవర్స్ యూజ్ చేస్తారు. ఎవరికి వచ్చినట్టుగా అంతే కదా, మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకుంటాం అనమాట. ఓకే, నాకైతే ఈ విధంగా వేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా 2 sides కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి, హైలో పెట్టొద్దు. ఓకేనా, మళ్ళీ అలా అని చెప్పేసి సిమ్లో పెడితే ఆయిల్ కూడా బాగా పీలుస్తుందండి. అందుకోసం అని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హైలో పెట్టొద్దు, లోలో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 sides కూడాను పర్ఫెక్ట్గా అయితే మనకి ఫ్రై చేసుకోవాలి. ఇలా టోటల్గా మొత్తం ఫ్రై చేసుకుంటే ఎంత క్రిస్పీగా లోపల టేస్టీగా అన్ని రకాల వెజిటేబుల్స్ తగులుతాయండి. మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ మాత్రమే యాడ్ చేసామాట వడకి గారెకి అన్నందుకు. ఓకే, ఇందులో పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. చూస్తాడా, క్రంచీగా వచ్చింది కదండి కట్ చేసినప్పుడు. అలా చక్కగా పల్లి చట్నీలోకి నంచుకొని చక్కగా ఎంజాయ్ చేసిన మై ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే ఈ మల్టీ గ్రెయిన్ వడని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.